1754 1 శామ్యూయల్. గొల్లియాతు టార్గెట్ కాదు దావీదుకి. దావీదుకున్నది ఒకటే వాగ్దానం. యెహోషువ అన్నాడు 7 జాతులు తరుముతారు, లాస్ట్ ఎవరు? యెబూసీలు. ఆ పట్టణాన్ని సొంతం చేసుకుంటారు మీరు. వెంటనే వెళ్ళాడు, గొల్లియాతుని ఏం చేశాడు? చంపాడు, తలని తెగ నరికాడు. ఇప్పుడు దావీదు ఏది పట్టుకొస్తున్నాడండి? గొల్లియాతు తల. డైరెక్ట్ గా ఈయన పట్టుకుని తల పట్టుకుని వస్తుంటే భయపడిపోయి గేటు తెరిచేశారు. ఏదైతే ప్రజలను అవమానించిందో ఆ గొల్లియాతు తలను తెగ నరికి ఆ గొల్లియాతు తలనే దావీదు జెండాగా పాతాడు. ఎక్కడ? యెబూసీల భూమి మీద. పాతి అన్నమాట ఏం తెలుసా? తెచ్చి పెట్టింది మీకంటే శక్తివంతమైన వాడేవాడు గొల్లియాతు. నా టార్గెట్ గొల్లియాతు కాదు, నా నెక్స్ట్ టార్గెట్ మీరే. గెలిచే వ్యక్తి ఓడే వ్యక్తికి డిఫరెన్స్ అదే. గొల్లియాతులు చూసి మిగతా వారు పారిపోతారు, కానీ గెలిచే వ్యక్తి గొల్లియాతులు తలనే తీసుకో జెండాలాగా పాతేస్తాడు. ఈ రోజు ఏ గొల్లియాతులకు భయపడుతున్నావో టార్గెట్ గొల్లియాతు మీద గెలుపు కాదు. ఆ గొల్లియాతు గెలుపు నీ జెండా వాలి. ఆ జెండా నీ పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి వాగ్దానానికి మూల పునాది కావాలి. ఆ మూల పునాది దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్ప వాగ్దానానికి పురుడు పోయాలి. అది విజేదును మోగించే దేవుని బిడ్డ యొక్క నైజం. అదే నిబంధన వారసుల యొక్క రక్తం.